టెన్షన్ తీరిపోయింది కదా ఇప్పుడైతే? పోయిందన్న, ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతం అన్న. ఈ సినిమా మీరు మొత్తం కూడా రియలిస్టిక్ గా తీసారా, లేకపోతే ఏమైనా చేంజెస్ ఏమైనా కొద్దిగా చేసినట్టు ఉన్నారా సినిమాటిక్ గా? చేసినాం అన్న, చేంజెస్ చేసినాం. క్లైమాక్స్ ఏదైతే ఉందో అది మెయిన్ గా పెట్టుకొని మిగతా కొన్ని చేంజెస్ చేసినాం అన్న. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ స్టోరీ క్లైమాక్స్ చాలా ప్లస్ ఇది. సో అంటే ఆ స్టోరీ ఇచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి అసలు దీన్ని ఫస్ట్ ఏమైనా ఇలా చేస్తానంటే? యాక్సెప్ట్ చేయలేదన్న, చాలా సంవత్సరాలు బతిలాడితే వాళ్ళ కండిషన్ మీద యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ పేర్లు ఆ కుటుంబస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఎవరిని వాడొద్దు, మా అసలు ఏం జోల్ చేయవద్దు అనేసరికి తేవద్దని చెప్పారు. ఆ తర్వాత ఇక మేము అట్లనే చేసినాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ అంటే ఇంకా వాళ్ళు కొంచెం ఆ బాధ ఉన్నదన్న, అండ్ రీగ్రెట్ అయితే ఉన్నదన్న. అది వాళ్ళకైతే బాధ ఇచ్చిన కొంచెం ఫోన్ చేసి ఏడ్చారు. మళ్ళీ అప్పటి ఇక దాని మీద వాళ్ళు బాధపడ్డారు బాగానే. నితిన్ గారు గుడ్ ఈవినింగ్. నాకు తెలిసిందంటే నెలలో కంపల్సరీ ఒక 2-3 సినిమాలు మీ నుంచి వస్తూనే ఉన్నాయి వరుసగా మంచి. దానికి తోడు బన్నీవాస్ గారు తోడు కావటం, ఇటు వంశీ గారు తోడు అవటం, అసలు ఎక్కడికో పోతుంది లిటిల్ హార్ట్స్ కానీ ప్రతిది కూడా బాగా మంచి హ్యాట్రిక్ కొడుతుంటున్నారు. బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువనే అనిపిస్తుంటది. నిజంగా ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయింది అంటే మీరు ఎంత పెట్టారు ఏంటి అసలు? సార్ అంటే నేను కొన్ని రివ్యూస్ చదివాను సార్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ అని పెట్టారు. గుడ్ అంటే ఆ సినిమా బడ్జెట్ దానికి ఎంత కావాలో అంత సరిపోయినట్టే. సో దానికి ఎంత కావాలో అంత జరిగింది సార్. అండ్ ఆల్సో ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టి ప్రొడక్షన్ లో ఇవాళ ఎన్ని ప్రాజెక్ట్స్ టర్న్ అవుట్ అవుతూ ఆ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది సార్. లేదు అంటే దీన్ని మనం ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టి సెట్టింగ్స్ వేసి తీస్తే న్యాచురాలిటీ ఫీలింగ్ కూడా రాదు కదా. సో దీన్ని వి ప్రొడ్యూస్ ఇట్ నాట్ మరి ఏదో చీప్ బడ్జెట్ కాదు సార్. ఒక స్మాల్ ఫిలిం ఏ బడ్జెట్ లో చేయాలో ఆ బడ్జెట్ లో చేస్తాం. అండ్ ప్రమోషన్స్ కి ఆల్మోస్ట్ ఒక సినిమా బడ్జెట్ లో సగం ప్రమోషన్స్ కూడా వీఆర్ స్పెండింగ్ నౌ అండి. అంటే మీరు తీసే ప్రతి మూవీ కూడా ఫస్ట్ ఓటీటీ అనే థాట్ తోటి తీస్తున్నారు ఎందుకని? లేదండి, లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగిందండి. ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఇదే రోజు జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే చోట కూర్చున్నాం మేము. అప్పుడు కూడా మేము థియేట్రికల్ సినిమానే అన్నాం. ఇప్పుడు February 14th, 2025 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. కానీ మీకు తెలిసింది కదా 15 ఏళ్ళు లేట్ అయినా కదా, ఇంకొంచెం లేట్ అవుతూ వచ్చి ఇవాళ రిలీజ్ అయిందండి. అండ్ ఆల్సో వన్స్ అగైన్ అండి, సో మీరు అన్న పాత్ర ఎవరైతే చేస్తున్నారో రియల్ లైఫ్ క్యారెక్టర్ లో అతని సమాధి అతనే కట్టుకున్నాడండి. అది రియల్ లైఫ్ లో. సో అన్ని సినిమాలు చెప్పలేం కదా. నితిన్ గారు సినిమా స్పైన్ చిల్లింగ్ అన్ప్రెడిక్టబుల్ బ్లాక్ బస్టర్. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో ఎమోషనల్ రైడ్ ఉంటదని. అంటే ఒక డౌట్ ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వక ముందు 24-48 అవర్స్ నుంచి ఒక మీమ్ అండ్ స్పెక్యులేట్ అవుతుంది బాగా ఒక మూవీ గురించి. హీరో క్యారెక్టర్ ఏదో సమ్ పిసుక్కొని చనిపోతాడు అని చెప్పి. సో అది ఎలా వచ్చిందండి? అండ్ చాలా వరకు స్ప్రెడ్ అయ్యి దాని నుంచి చాలా మంది అడుగుతున్నారు ఏంటి ఇది నిజమేనా అని. అది సినిమాలో లేదు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది చెప్తాడండి అన్నా. సారీ మాట్లాడచ్చు. అవి విసుకోకపోయినా మీ గుండెలు విసుకుతాను కదా. అంటే ఏం చెప్తున్నారు? అదే అర్థమైందన్న. సో లాస్ట్ అంటే నార్మల్ గా పెద్ద సుమోలతో హిట్లు కొడతారు, సీజీలు వాడి హిట్లు కొడతారు. మీరు ఒక చిన్న సిరంజి వారి హిట్ కొట్టారు. ఈ రేంజ్ రెస్పాన్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది? ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే నేను నమ్మినో ఊరోని అనుకొని వచ్చినో ఆ ఊరినే నేను చూపించిన, మీ ఊర్లను మీకు చూపించిన, ఆ ఊరు మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చింది, దాన్ని ఇష్టపడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బన్నీవాసు గారు ఇక్కడ. హాయ్ అండి స్వామి. బేసికలీ ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే కోట్లు పెట్టి సినిమా తీయాలి, భారీ సెట్టింగ్స్ వేయాలి, కథలు భారీ లెవెల్లో రాయాలి, అప్పుడు కానీ జనం యాక్సెప్ట్ చేయరు అనేది ఒకటి మనకు తెలుసు. బట్ ఒక చిన్న కథ అంటే రియల్ స్టోరీని తీసుకుని ప్లస్ టికెట్ కూడా మీరు ప్రైస్ తగ్గించారు, 99 రూపాయలు పెట్టారు. సో ఇది లాస్ అవ్వట్లేదు, అయినా కూడా 99 పెట్టినా కూడా మేము ప్రాఫిట్ లోనే ఉన్నాము అని మీరంతా కూడా మాట్లాడారు. సో దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఏం చెప్తారు మీరు? మా ప్రాఫిట్ ఇంకా నేను చెప్పలేదు, ఎందుకంటే వస్తుంది పెంచుతున్నారు కదండి, సినిమా మాట్లాడుతుంది కదా. 100% ఇట్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ ద ప్రాఫిట్. అండ్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ లో మధ్యలో ఏంటంటే అందరూ కన్ఫ్యూజ్ అయ్యాం.
బికాస్ ఆఫ్ ఇప్పుడు జనాలు థియేటర్ రావాలంటే ఒక పెద్ద విజువల్ వండర్ ఉండాలి, ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యాము. అట్లాగే ప్రూవ్ అయింది కూడా ఆ టైంలో. చిన్న మంచి సినిమాలు కొన్ని వచ్చి ఇక్కడ కూడా ఆడలేదు. స్లోగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జనాలు మంచి సినిమా ఉంటే థియేటర్కి వస్తున్నారు. బట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ నైజాం అంటే ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. కింద కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఇది ఆంధ్ర సైడ్ ఎస్పెషల్లీ ఇంప్రూవ్ అవ్వాలి ఇంకాని. బట్ గుడ్ దట్ అట్లీస్ట్ ఒక పాజిటివ్ వేవ్ అయితే జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి సినిమాలకి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక స్పెషల్ కంటెంట్స్. ఇవన్నీ కూడా ఈ రోజు రాంబాయ్ అవ్వచ్చు, మన లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వెరీ గుడ్ కంటెంట్స్ ఉంటే మాత్రం టర్న్ అవుట్ అవుతున్నారు. బట్ నాట్ లైక్ అంటే ఒక రేషియోలో ప్రతి బిజినెస్ లోనే గ్రోత్ వస్తుంది కదా, అట్లాగా థియేటర్ కి రావాల్సిన ఆడియన్స్ గ్రోత్ అయితే ఇంకా రావాలి. బట్ ఇట్ స్టార్టెడ్, దట్ ఇస్ అ గుడ్ పాయింట్. వేణు గారు, సినిమా అంతా చూస్తున్నప్పుడు అంటే క్లైమాక్స్ విషయంలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, అంటే రియల్ స్టోరీ అయినప్పటికీ కూడా క్లైమాక్స్ మీద చాలా మందికి డౌట్ ఉంటది, ఫాదర్ అట్లా చేస్తాడా అని. అది ఎవరు కూడా నమ్మలేని సిచ్యువేషన్ ఉంటది. సో క్లైమాక్స్ విషయంలో మీరు బాగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు ఆ సినిమాని. సో ముందు మనం బిలీవ్ చేయడం వేరు, తెర మీదకి రావడం వేరు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం వేరు. సో దీని మీద ఏమనిపించింది? ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని బలంగా నమ్మారా ఫస్ట్ నుంచి? నమ్మామండి. బోస్ రైటింగ్ లోనే వెంకన్న క్యారెక్టర్ యొక్క సైకో అనాలిసిస్ ని ప్రాపర్ గా ముందు అంటే ఫస్ట్ సీన్ నుంచే, ఆయన ఇంట్రడక్షన్ చేసిన ఫస్ట్ సీన్ నుంచే మేనిఫెస్ట్ చేసిన విధానం ఏదైతుందో అది క్లైమాక్స్ నమ్మేలాగా రూట్ చేసింది అది. సో మాకు కొంచెము భయం ఉండింది నాకు, అరే ఇది అంటే ఇంకా ఏదన్నా ఆల్టర్నేట్ ఆలోచిద్దామా అని ఒక 10% భయం ఉండేది. ఒకరోజు మన సాయి గారు ఫోన్ చేసి, అన్నా మీరు అదే చేస్తున్నాం, అదే బాగుంది అంటే వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ రోజు స్టోరీ విన్న తర్వాత పెట్టుకొని ఒక కొంచెం ఎందుకో వేణు గారు డైరెక్టర్ కాన్ఫిడెంట్ ఉన్నాడు, నాకే ఒక 10% కొంచెం ఇంకేదన్నా ఆలోచిద్దామా, మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదా ఒక అది ఉండేది అనమాట. బట్ సాయి గారు ఆ రోజు లేదు మీరు డైరెక్టర్ ఏదైతే అనుకున్నారో, ఏదైతే మీరు నమ్ముతున్నారో అదే చేయండి, మీ వెనకాల మేముంటాం, 100% ఇది హార్డ్ హిట్టింగ్ అని ఫస్ట్ అతను మాకు ఇచ్చాడు ధైర్యం. ఆ ధైర్యంతోనే మేము ముందుకు వచ్చినాం. డైరెక్టర్ సాయి మేడం, మీరు చూస్తే ప్రీ రిలీజ్ లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమో అలా ఓపెన్ గా ఉండకూడదు. సో ఏంటి, నేర్చుకుంటారా ఇట్లానే ఉంటారా? ఏమో మేడం, నాకు వచ్చినట్టు మాట్లాడతా మేడం. జూనియర్ పోసాని సార్ మేడం, నేర్చుకోవడానికి ట్రై చేస్తా మేడం. అంటే ఇప్పుడు ఇది నాకు కొత్తగా మేడం, అంటే బేసిక్ నేర్చుకోవడానికి ట్రై చేస్తా. నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, నీ సహజత్వాన్ని అసలు పోనీయకు నువ్వు. అది ఇండస్ట్రీ అయినా ఎవరైనా కూడా నిజాయితీని ఎవరైనా ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఈజ్ యువర్ బ్రాండ్, అంతే. చైతు జోనల్, ఈ రోల్ చేయడానికి నేమ్ ఎంత వస్తుందో నెగిటివిటీ కూడా అంతే వస్తుంది. సో మీకు ఈ రోల్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? అంటే యాక్సెప్ట్ చేసే ముందు అనుకుంటాం కదా నేను చేయగలదునా లేదా, ఎందుకంటే చాలా విలనిజం అది. అసలు యాజ్ ఏ ఫాదర్ అయితే మాత్రం అట్లా ఉంటారా అనిపిస్తుంది. బట్ కులాల విషయంలో కావచ్చు, ఎట్లయినా పిల్లల్ని చంపేస్తున్న ఫాదర్స్ కూడా ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చెయ్యాలి ఆ నిజాన్ని. సో మీకు చెప్పినప్పుడు ఏమనిపించింది? నాకు ఛాలెంజింగ్ అనిపించింది ఫస్ట్ రోల్. కుంటూ యాస, అండ్ నేను 20 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాను. సో నాకు వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అనిపించింది. క్లైమాక్స్ గురించి వాళ్ళు చెప్పారు నాకు, ఐ ఎక్స్పెక్టెడ్. నాకు రెగ్యులర్ గా ఫోన్ కాల్స్, మెసేజ్ వస్తున్నాయి. దే ఆర్ హేటింగ్ వెంకన్న బట్ దే ఆర్ లవింగ్ ద యాక్టర్. నెగటివిటీ వస్తుందని తెలుసు, బట్ యాజ్ అన్ యాక్టర్ బోస్ గారు రాసుకున్న కథకి న్యాయం చేయడం నా పని. ఐ థింక్ దట్స్ వాట్ ఐ డిడ్. థ్యాంక్స్ సార్. నేను సార్ క్వశ్చన్ అడిగాను కానీ సినిమా మీద వచ్చిన నా ఫీలింగ్ చెప్తాను సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను క్వశ్చన్ అడిగాను కానీ ఫస్ట్ దగ్గర నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా 21 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి 21వ తారీఖు. 21 సినిమాల్లో కూడా ఫస్ట్ రాజు వెడ్స్ రాంబాయ్ ఉందని మీతో చెప్పాను, వేణు సార్తో చెప్పాను. అలాగే సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఆయనతో పావుగంట మాట్లాడాను.
సురేష్ బొబ్బిలి గారితో, అన్నా నువ్వు ప్రాణం పోసావు సినిమాకి. అవును అవును సార్ నేను ఆయన డైరెక్టర్ గారు ఎలా పట్టుకున్నాడో కాస్టింగ్ కానీ, రాజు కానీ, రాంబాయి కానీ, చైతన్య గారు, వెంకన్న గారిని ప్రాణం పోసారు సార్. థ్యాంక్ యూ అండి. అసలు వాళ్ళు రాజు వర్స్ రాంబాయి అంటే వాళ్ళిద్దరే కనిపించారు. తర్వాత చైతన్య గారు సార్ మీరు ఎక్కడ ఉంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంటారు. థ్యాంక్ యూ. సూపర్ సార్. అలాగే మీరు కూడా బన్నీవాస్ గారు కానీ మీరు కానీ సార్ ఇటువంటి పల్లి వాసన వచ్చే కథలను ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఒక సినిమా అంటే మీరు ఇందాక అన్నారు, ఒక సినిమా అంటే ఒక్కరు కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. మీరిద్దరు చేస్తే మంచి మంచి కథలు చాలా నేర్చుకొని ఉన్నాయి. చాలా వస్తే మాత్రం వాళ్ళని మీరు అన్నట్టు వాళ్ళకి ఎంట్రీ కూడా ఉండదు. అటువంటిది మీరు అవకాశం కల్పిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. సినిమా ఎక్కడ ఉంటది ఇప్పుడు చూస్తున్నాం, బుక్ మై షోలో అన్ని ఎల్లో కనపడుతున్నాయి. మీరు అమీర్పేటలో బ్యాండ్ కొట్టారు సార్. సార్ నాది ఒక సాయిల్ గారు, నాది ఒకే ఒకటి, క్లైమాక్స్ నేను రివీల్ చేయను, క్లైమాక్స్ అంతా బాగుంది. బట్ ఆ నూతి దగ్గర వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, ఒకరికొకరు త్యాగం చేసుకుంటున్నారు. నీకోసం మీ నాన్న ఇలా చేశాడు, నన్ను చేస్తుంటే నేనేమవుతుంది అనేది అద్భుతమైన డైలాగ్ సార్. ఆ సీన్ ఊరు మధ్యలో పెట్టుంటే ఊరు మొత్తం ఎమోషన్ క్యాచ్ చేసి ఉండేవాళ్ళం కదా అని నాకు ఒక అభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒంటరిగా పోట్లాడుకుంటే ఏముంటుంది, అదే ఊరు మధ్యలో ఆ సీన్ తీసుంటే వాళ్ళ ఎమోషన్ క్యాప్చర్ చేస్తే ఇంకా బాగుంటుందని నా చిన్న అభిప్రాయం సార్. మీ డైరెక్టర్ విజన్ ఇది మీ. ఓకే సార్. సార్ ఈ సినిమా అద్భుతం, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ నెంబర్ చూస్తారు. దీని గురించి మాట్లాడటానికి ఇవ్వలేదు. అద్భుతం సార్. ఈ కథని మీరు యాక్సెప్ట్ చేయించుకోవడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? అలాంటి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అప్పుడున్న జీవన స్థితిగతులు, సామాజిక స్థితిగతుల మధ్యలో అలాంటి మారుమూల ప్రాంతంలో జరిగిన ఒక అరాచకం ఈ కథ. అలాంటి కథని ఈ విధమైన ఒక టీయర్ఫుల్ లవ్ స్టోరీగా తయారు చేయడంలో మీ ఛాలెంజెస్ ఏంటండి? రియల్లీ ఐ వాంటెడ్ టు నో. సార్ నేను రాసుకున్నప్పుడు పేపర్ మీద పెట్టినప్పుడు మంచిగానే ఉన్నది సార్. కానీ అక్కడ ఉన్న అది సందర్భం ఉన్నది కదా సార్, అది చాలా ఎమోషనల్ సార్. అది నేను తీసేటప్పుడు కానీ కానీ నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి సార్. వాళ్ళ అంటే ఆ బాధిత కుటుంబాలు కానీ వాళ్ళని అదొక్కటి నేను అది ఒక్కటి ఒప్పించుకుంటే వాళ్ళతోని నేను ఇది పండిపిస్తారా, జనాలు ఎమోషనల్ గా ఫీల్ అవుతారు, మనసు గాని హృదయం గాని చెలించిపోతుంది రబ్బాయి అని చెప్పేసి గట్టిగా అనుకున్నా సార్. వాళ్ళెమ్మటి తిరిగినా అదే నాకు టాస్క్ సార్. వాళ్ళ ఎమ్మటి పడటం, వాళ్ళని అడగటం కానీ, అంటే వాళ్ళు మళ్ళీ అంటే మేము బయటకు వస్తే మా పరువు పోతుంది, మేము నలుగురిలో మళ్ళా తలెత్తుకోలేము, ప్లీజ్ దండ పెడతా అని చాలా సార్లు బతిలాడారు. కానీ వాళ్ళని ఇట్లా సంవత్సరాలు దిగేసరికి వాళ్ళు నా బాధ అర్థం చేసుకొని ఒకటే మాట అన్నారు, పిల్లగా నువ్వు ఎవరిని చెప్పకు, మా పేరు రావద్దు, మా ఏం పేరు రావద్దు, నువ్వు చేసుకో, కానీ మా మొఖాలు గికాలు ఏం వాడొద్దు, ఫోటోలు గిట్టోలు ఏం వాడొద్దు అని చెప్పారు. అది నాకు ఇంకా ధైర్యం వచ్చింది సార్. చలో ఏం కాదు భయ్ అని చెప్పి అనుకున్నాను సార్. కానీ లాస్ట్ క్లైమాక్స్ లా ఒరిజినల్ ఫోటో వేస్తే అదిరిపోవు, బాధ అనిపించింది. కానీ వాళ్ళు అవి కూడా ఇవ్వలే, బతిలాన్న ఫోటోలు అమ్మ వాడుకుంటే వద్దొద్దు అన్నారు. సరే అని చెప్పేసి ఇదే సార్ ఆ క్లైమాక్స్ అట్లా వేసింది సార్. మన ఏదైతే రైటింగ్ ఉందో దాన్ని వాళ్ళని వాడుకుంటే. సాయి గారు థ్యాంక్ యూ సార్. ఈ 99 రూపీస్ ఇది టికెట్ రేట్ పెట్టడానికి మీరేననేసి వంశీ గారు చెప్పారు మొన్న. సో అంటే ఎందుకు 99 పెట్టాలని ఎందుకు అనిపించింది, తగ్గించాలి ఎంత? అంటే సైకలాజికల్ లేదు, ఇంటెన్షన్ ఏంటంటే ఇదే. ఫస్ట్ డే సినిమా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, మీరు చెప్పండి. ఫస్ట్ డే జనరల్ సినిమా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు? యూత్ మొత్తం స్టూడెంట్స్. అంటే సినిమా అంటే బాగా ఇస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం ఇచ్చే ట్రిబ్యూట్ అనుకోండి. సో ఫస్ట్ డే జనరల్లీ ఫ్యాన్స్ చూస్తారు. ఇలాంటి చిన్న సినిమాలకి కొత్త ఫేజెస్ కి ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి ఇలాంటి సినిమా ఫస్ట్ డే చూసే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే సూపర్ సినిమా లవర్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం ట్రిబ్యూట్ ఇద్దాం అనుకొని ఇచ్చింది. సో 99 అంటే ఎందుకు పెట్టామంటే 100 పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. మనం 2 digit లో చూసి చాలా అయిపోయింది ఒక బాల్కనీ సినిమా టికెట్ రేట్ చూసి. సో అది పెడితే ఆ ఫీలింగ్ మళ్ళీ వస్తుంది ఏమని పెట్టాం, అంతకు మించి కూడా ఏం లేదు. అండ్ ఇది ఐడియా నాదేం కాదు, బాపినేడు గారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ 99 రూపీస్ ఇప్పుడు ఇండస్ట్రీకి హాట్ టాపిక్ అయిపోయింది. అయిందంటారా? మస్ట్ గా. అది బన్నీవాస్ గారు కూడా చెప్తారు. సార్ చెప్పండి సార్, మీకు తెలుసు అది ఇండస్ట్రీ నుంచి. బన్నీవాస్ గారు ఇది పాసిబుల్ చేశారు యాక్చువల్లీ, ఆయనకు బాగా తెలుసు నిజంగా. ఎన్ని బాధలు పడ్డాము సాయి చూసేయండి 99 రూపీస్ కన్విన్స్ చేయడానికి. బట్ టెక్నికల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లోని.
అది కూడా నిన్న కూడా నాకు చాలా కొత్త పాయింట్లు తెలిసినాయి. ఇట్లా తగ్గించడం వల్ల వచ్చే టెక్నికల్ పాయింట్స్ ఎంత ఇబ్బంది ఉంటుందని. ఎందుకంటే 99 అనగానే మాకు GST 5 రూపీస్ కి వెళ్తుంది, బట్ థియేటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ షేర్ ఇచ్చేటప్పుడు 18% GST పడుతుంది. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ ఉంది అక్కడ. సో ఇవన్నీ కూడా కొంచెం టెక్నికల్ గా ఇబ్బందికరమైన. ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అనేది చూడాలి, ఎందుకంటే నిన్న స్టేజ్ మీద మాట ఇచ్చారు కాబట్టి మా పాటలు మేము పడ్డాము, బట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. అది Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe चाहिए. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.